హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను షార్ట్స్కి థంబ్నెయిల్ ఏ విధంగా చాలా ఈజీగా పెట్టాలనేది చాలా క్లియర్గా మీకు చూపిస్తానండి. సో ఇక్కడ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ప్లస్ గుర్తు ఉన్నటువంటి సింబల్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి అది వీడియో అడుగుతుంది, షార్ట్ అడుగుతుంది. సో షార్ట్ ఓకే చేసిన తర్వాత మీరు అక్కడ ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో, అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఓకే చేయండి. సో ఓకే చేసిన తర్వాత డన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ అవుతుందండి. సో ఈ విధంగా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ సౌండ్ అడుగుతుంది. సో మీరు ఏదైతే వీడియో మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి రిలేటెడ్ అయినటువంటి సాంగ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఏ సాంగ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ మ్యూజిక్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత మనకి అక్కడ టైటిల్ అడుగుతుందండి. సో టైటిల్ మీరు ఏదైతే రిలేటెడ్ వీడియో మీరు పెట్టారో దానికి సంబంధించినటువంటి టైటిల్ ఇచ్చేయండి. సో మనం హ్యాష్ ట్యాగ్ ఇవ్వగానే మీరు ఏ టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అది మనకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ మంది ఏదైతే వాడుతూ ఉంటారో అది మీరు కూడా ఓకే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత పక్కన ఉన్నటువంటి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు ఎక్కడైతే థంబ్నెయిల్ కావాలనుకుంటున్నారో దాన్ని డ్రాగ్ చేసేసుకున్న తర్వాత అక్కడ ఏ ఉంది కదా దాన్ని ఓకే చేయండి. సో ఓకే చేసిన తర్వాత మీరు ఏ థంబ్నెయిల్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని మీరు గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయగానే మనం ఇంగ్లీష్లో రాస్తే అది తెలుగులో మనకు చూపిస్తుందండి. సో అది మీరు ఓకే చేసుకున్న తర్వాత మీరు ఏ టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ థంబ్నెయిల్ రాసేసిన తర్వాత దాన్ని మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజుని కూడా మీరు పెంచవచ్చు. సో అది మీరు అడ్జస్టబుల్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని మీరు ఫిక్స్ చేయొచ్చు. సో దాని మీద రైట్ మార్క్ క్లిక్ చేసేసిన తర్వాత అక్కడ మీరు థంబ్నెయిల్ మీరు ఇచ్చేసినట్టుగానండి. సో ఈ విధంగా థంబ్నెయిల్ చాలా ఈజీగా ఇచ్చేయవచ్చు. ఇచ్చేసిన తర్వాత మీరు అప్లోడ్ షాట్ చేయండి. అయితే ఇది మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. దీని తర్వాత వైటీ స్టూడియోలోనికి వెళ్ళి వైటీ స్టూడియోలో మిగతా ఎడిటింగ్ అనేది చేసుకున్న తర్వాత దాన్ని మనం పబ్లిక్లో పెట్టుకొని అప్లోడ్ చేస్తాము. సో ఈ విధంగా థంబ్నెయిల్ చాలా ఈజీగా షార్ట్ వీడియోస్కి ఇవ్వచ్చు. దానికోసం మనం ఎక్కువగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. థ్యాంక్ యూ.